భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పొసగక అనిల్ కుంబ్లే రాజీనామా చేయటం, ఒక ఫ్రెండ్లీ కోచ్ కావాలని కోహ్లీ చెప్పడం, ఆ మేరకు బీసీసీఐ రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించడం, ఇక కోచ్గా రానంటూనే అప్పటి వరకు భీష్మించుకొని కూర్చున్న రవిశాస్త్రి ఒక్కసారిగా దరఖాస్తు చేయటం, అందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెనుక ఉండటం, ఇవన్నీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు. దీన్ని బట్టి చూస్తుంటే రవిశాస్త్రి ప్రధాన కోచ్గా ఎంపిక కావటం ఇక లాంఛనంగా కనబడుతోంది. గతంలో టీమిండియా డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉన్న రవిశాస్త్రి కోచ్ అభ్యర్థుల్లో ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉన్నాడు. ప్రధానంగా శాస్త్రితో పాటు సెహ్వాగ్, మోడీ, సిమన్స్, రాజ్పుత్లను బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కుంబ్లే రాజీనామా తర్వాత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ సైతం రవిశాస్త్రి వైపు మొగ్గు చూపాడు. కోహ్లీ సేనను కుంబ్లే కంటే కూడా రవి బాగా నడిపించగలడని చెప్పడం అతని ఎంపిక లాంఛనమే అన్న అభిప్రాయం కలుగుతోంది. ఇక రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్గా ఉన్న సమయంలో ఆసీస్ పర్యటనలో T20 సిరీస్ని తొలిసారి గెలిచింది మన ఇండియా. రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత జట్టు నంబర్ 1 ర్యాంకును దక్కించుకుంది. 2015 వరల్డ్ కప్లో సెమీస్ వరకు చేరటంలో కూడా రవిశాస్త్రి పాత్ర ఉంది. మరొక వైపు ఆటగాళ్ల పట్ల హెడ్ మాస్టర్లా వ్యవహరించకుండా పూర్తిగా తగినంత స్వేచ్ఛనివ్వటం కూడా రవికి బాగా కలిసొచ్చే అంశం. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్పితే రవిశాస్త్రి కోచ్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విండీస్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా రవిశాస్త్రికే ఓటేసినట్టు తెలుస్తోంది.